अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదంలో ఒకటవ సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రాన్ని ప్రస్తావించుకున్నాము. ఆ సూత్రంలో మనము బ్రహ్మకు జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది అంటే, ఈ జగత్తులో ఈ ప్రపంచంలో రోగము వియోగము భోగరూపి దుఃఖాలను ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత, అలాగే ఈ జగత్తు యొక్క నశ్వరత అనిత్యత యొక్క అనుమానం ద్వారా మనకు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకంటే అక్కడ స్థిర సుఖమైనటువంటి సుఖ విశేషము వారు మృత్యు తర్వాత అమరత్వ పదం పొందేటువంటి మోక్షానందం పరమానందం యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి ఈ జగత్తులో దుఃఖ వియోగాలు చూసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పుకున్నాము. అలాగే శాంకర భాష్యంలో ఉండేటువంటి కర్మావబోధనం యొక్క నిరాకరణ విషయాన్ని నిరాకరిస్తూ శమధమాదితో అనుష్ఠాంచి, శమధమాది ఏవైతే ఉన్నాయో 6 తత్వాలు, షట్క సంపత్తి ఏదైతే ఉందో వాటిని ద్వారా బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. బ్రహ్మమునిజీ ఇక్కడి భాష్యం ప్రకారంగా మనకు రోగ వియోగ భోగం మరియు దుఃఖం యొక్క జగత్ యొక్క నశ్వరత అనిత్యత్వం ద్వారా మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అనే విషయాలను మనం ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు నిన్న చెప్పిన విషయంలో ఎవరికైతే సందేహం ఉందో ఈ విషయంలో వారు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. తాకి ఎందుకు ఒకేసారి అడగకుండా వారికి నేను పేరు పిలుస్తాను. మీరు ఒక్కొక్కరు ఇప్పుడు చెప్పిన విషయంలో ఏ సందేహం ఉన్నా అది అడగండి. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా చదువుకొని ఉంటారు. అది భిన్న భిన్న విషయం భిన్న భిన్న ప్రసంగం అడిగారు అనుకోండి, అక్కడ ఇలా రాసిరండి, అక్కడ ఈ విధంగా రాయబడింది. అది ఎందుకంటే ఆ ప్రసంగాన్ని బట్టి అక్కడ అర్థం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న భాష్యంలో మీ దగ్గర పీడిఎఫ్ ఉంది, ఇక్కడ మన దగ్గర స్లైడ్ కూడా కనిపిస్తుంది. నేను చెప్పిన పాఠంలో ఎవరికి ఏం అర్థం కాకుండా అడగండి. ఫస్ట్ జీ ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. ఎవరు అడిగారు? అస్తు, చాలా సంతోషం. జీ అనంత్ గారు. మహోదయ, ఇప్పుడు మీరు నిన్న చెప్పినప్పుడు ఇక్కడ ఏమని కొంచెం గట్టిగా చెప్పారంటే, చెప్పండి. మీరు నా పాఠం చెప్పినప్పుడు ఇక్కడ ఏమని చెప్పారంటే కర్మ భోగ దుఃఖానంతరం అని అన్న మాటకి మీరు కర్మ భోగ దుఃఖ మృత్యానంతరం అని అన్నారు కదా మహోదయ. అంటే మృత్యానంతరం బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పడంలో అర్థం ఏంటి మహోదయ? ఎక్కడ ఏ పంక్తిలో చెప్పాను? ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినాం కదా, ఒక లైన్స్ చెప్పవచ్చు. మీరు ఇప్పుడు క్రమంగా ఉన్నాయి మనకి. నుంచి కింద నుంచి ఎన్నో లైన్, పైనుంచి ఎన్నో లైన్, మధ్యలో అంటే పైనుంచి లైన్ చెప్పండి. కింద నుంచి ఇప్పుడు ఒకటో కింద నుంచి 3 లైన్లు అక్కడ ఈ రకంగా చెప్పబడింది, పైనుంచి ఈ 5 లైన్లు ఈ రకంగా చెప్పబడింది. దీనికి ఈ రకంగా అర్థం చెప్పారు. ఆ వాక్యం ఏంటి చెప్పండి ఇక్కడ. అంటే ఇక్కడ ఒక మొదటి నుంచి ఈ 7వ లైన్లో మహోదయ వస్తుతస్తు బ్రహ్మ జిజ్ఞాసాయం కారణం వైరాగ్యమేవ యదనంతరం బ్రహ్మణే అన్న దగ్గర ప్రారంభించారు కదా మహోదయ. అక్కడ
వైరాగ్యం అంతరేణ బ్రహ్మణే జిజ్ఞాస సంభవతి, నహి వైరాగ్యం అంతరేణ అన్నారు కదా మహోదయ. అక్కడ ఒక దగ్గర రోగ వియోగ భోగ దుఃఖాను భవాత్ భవతి యదనిమిత్తం తత్కలు జగతో అని నశ్వరం అని అనిత్యం అన్నారు కదా మహోదయ. అక్కడ మీరు చెప్పినప్పుడు భోగ దుఃఖ మృత్యునంతరం అన్నారు మీరు. అక్కడ మృత్యు కూడా ఉందా, లేకుంటే భోగ దుఃఖాన్ని అక్కడ ఏం లేదు మనకు వైరాగ్యం. ఇక్కడ మనకు ఈ వాక్యం చెప్పిన వస్తుతస్తు వాస్తవంగా బ్రహ్మ జిజ్ఞాసకి కారణం ఏంటి? ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే వైరాగ్యమేవ. వైరాగ్యం ఉన్న తర్వాతనే మనకు కలుగుతుంది. ఇంకా వైరాగ్యమేవ ఏది అనంతరం. ఈ వైరాగ్యం తర్వాతనే బ్రహ్మణో జిజ్ఞాస ఉద్భవితం మనతి. బ్రహ్మ యొక్క జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. నాహి వైరాగ్యం అంతరైనా, వైరాగ్యం లేకుండా బ్రహ్మ యొక్క జిజ్ఞాస సంభవించదు. వైరాగ్యం సంభవిస్తుంది. ఏంటి ఆ వైరాగ్యం అంటే? ఆ వైరాగ్యం రెండు రకాలు. అది దృష్టం, అనుమితం. ఒకటి ప్రత్యక్షంగా మనం అనుభవం ద్వారా తెలుసుకునేది, రెండోది అనుమితం అంటే అనుమానం ద్వారా మనం చూసినది ఏదైతే ఉందో ప్రత్యక్షంగా అనుమాన ప్రమాణం ద్వారా మనం తెలుసుకునేది. ఏంటంటే దృష్టం ఏంటంటే మనం చెప్పిన రోగము, వియోగము, భోగము. ఈ ప్రత్యక్షంగా ఈ వర్తమాన జీవనం చూస్తున్నాం. రోగం అంటే తెలుసు, వియోగం అంటే తెలుసు, భోగం అంటే తెలుసు. వీటి వల్ల కలిగే దుఃఖం కూడా ప్రత్యక్షానుభూతి మనకు ఉంది. వీటి రోగ వియోగ భోగ దుఃఖాలను బాగా ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత విరక్తి కలిగి మనకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ఓకే, సంసారం ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యం కాదు అని అనిత్యమైంది. ఆ ప్రతి నిమిషము పరివర్తన చెందుతుంది. పరివర్తనశీలమైన ఈ సంసారము అనిత్యమైంది. కాబట్టి ఆ రకంగా మనకు అనుమానంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా వస్తువులను, పదార్థాలను అన్ని చూస్తున్నాం. అది నష్టం అవుతుంది, నశ్వరం అవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా మనకు అనుమానం ద్వారా కూడా మనకు ప్రత్యక్షంగా, ఎందుకంటే కొన్ని ప్రత్యక్షంగా మన నష్టం కావడం లేదు. కొన్ని రోగ వియోగ భోగ దుఃఖాన్ని ప్రత్యక్షం వెంటనే ఆ కర్మ చేసిన కర్మ యొక్క ఫలితం వెంటనే సుఖంగా దుఃఖం అనుభవిస్తున్నామట. అదే కొన్ని పదార్థాలు ఏమంటే వెంటనే నష్టం కాదు, కాలాంతరంలో మెల్లమెల్లగా నశిస్తుంది, మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుందన్నమాట. అవి అనుమానం ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఆ రకంగా ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి పదార్థాలు, ఈ జగత్తు కావచ్చు, ఇంకా అనేక ద్రవ్యాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనిత్యత్వం. ఏది నిత్యం కాదు, ఏది శాశ్వతం కాదు. అలాగే శరీరం కూడా శాశ్వతం కాదు. అలాగా ఆ నశ్వరత్వాన్ని, అనిత్యత్వాన్ని చూసి అనుమానం ద్వారా అతనికి వైరాగ్యం కలిగిందన్నమాట. ఆ విషయం మనం చెప్పుకున్నాం. అక్కడ మృత్యు సంబంధి విషయం అక్కడ చెప్పలేమాట. మృత్యు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు వైరాగ్యం, ఇప్పుడు మనకు మోక్ష ఇక్కడ కింద చెప్పుకున్నాం. ఎక్కడ అతహ అనే శబ్దానికి అంటే కారణం అని చెప్పుకున్నాం. అథాతో బ్రహ్మ జిజ్ఞాసలో అతహ శబ్దం ఏదైతే ఉందో, అతహ అంటే ఏ కారణం చేత అంటే ఈ కారణం ఏంటంటే అక్కడ మోక్షంలో మనకు నిర్బాధం కింద నుంచి మూడలేను. యత్ నిర్బాధం స్థిర సుఖం అతచ మృత్యో పర అమృత అనుభూతిశ్చ యథా స్యాత్ అత హేతో. ఈ కారణం చేత అక్కడ మనకు నిర్బాధమైనటువంటి ఎటువంటి ఆటంకం లేటికి సుఖ విశేషం కలుగుతుంది. మృత్యు తర్వాత కూడా అమృత అనుభూతిశ్చ, అమృతం యొక్క అనుభూతి అంటే పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది అని చెప్పి ఆ సందర్భంలో మనం చెప్పుకున్నాం. మృత్యు విషయం అక్కడేం చెప్పాలి. ఈ సందర్భంలో మీరు అస్తమోది ఇక్కడే అంటే నేను అది ముందు చెప్పారనుకొని ఆ విధంగా చెప్పాను. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అంటే మృత్యు తర్వాత కూడా విషయం వచ్చేసింది అనంత గారు. చాలా సంతోషం. ఆ మృత్యు తర్వాత అదే ఆ సందర్భంలో చెప్పాను అన్నమాట. ఓకే, సంతోషం. శ్రవణ్ గారు, శ్రవణ్ ఆర్య. నమస్తే గురూజీ. ఇప్పుడు మనకి వైరాగ్యంకి రావాలంటే రెండు రకాలుగా చెప్పారు మీరు. ఒకటి ప్రత్యక్షంగా, పరోక్షంగా అని చెప్పారు. అయితే ఈ ప్రత్యక్ష పరోక్ష వైరాగ్యం కాకుండా వివేకం ద్వారా, అంటే ఒక వ్యక్తి వైరాగ్య భావన రాకుండా జ్ఞాన మార్గం అంటే వాడికి వేదాలు చదవడం ద్వారా, వేద అనుకూల గ్రంథాలు చదవడం ద్వారా వాడి లోపల బ్రహ్మయందు జిజ్ఞాస కలగదా? కలుగుతుంది. ఆ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? నీకు యథార్థ బోధన కలిగింది కాబట్టి నీకు వైరాగ్యం వచ్చింది అన్నమాట. ఇది కాదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది బ్రహ్మచారులని మనం చిన్నప్పుడే గురుకులాల్లో పంపిస్తాం కదా, అంటే వారికి వైరాగ్య భావన లేదు, జస్ట్ ఏదైనా విద్య కోసం వెళ్తారు కదా, ఆ రకంగా ఆ మార్గంలో కూడా వస్తుందా అని. వస్తుంది. కాకపోతే అక్కడ ఆ శబ్దార్థ జ్ఞానం ఇంకా అనుభవం, ఆ పరిపక్వత రాలేదు, అనుభూతి తెలియడం లేదు అనమాట. అతనికి ఇంకోటి ఏంటంటే అతనికి జిజ్ఞాస, ఇప్పుడు పరమాత్మ పట్ల అస్తిత్వం తెలిసినప్పుడే, పరమాత్మ కోరిక అతనిలో కలిగినప్పుడు, అతనికి ఆకలి వేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది అన్నమాట. దాహం వేసినప్పుడు దాహం విలువ తెలుస్తుంది, దానికోసం వెళ్తాడనమాట. ఎందుకంటే ఆకలి వేసింది కాబట్టి. అలాగా పరమాత్మ యొక్క ఆకలి వేయాలి అంటే ఇప్పుడు చెప్పుకున్న రోగ వియోగ బుక్కలు సంసారాన్ని నష్టం, ఎందుకంటే దీంట్లో ఆనందానుభూతి పొందుతూ ఉన్నాడు పిల్లవాడు కానీ, బ్రహ్మచారి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
మనకి దీంట్లో ఈ సంసారంలో భోగ వియోగ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుతున్నప్పుడు సుఖం అనుకుంటే ఇదే ప్రపంచం అనుకుంటే ఇదే అన్ని ఆనందాలు అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో లిప్తమై ఉన్నాం. అందుకే ఆ పరమాత్మ పట్ల మనకు ఆలోచన రావడం లేదు. ఎప్పుడైతే ఇవన్నీ ఏం లేదు ఎందుకంటే ఉత్తమైంది శాశ్వత సుఖం ఉందని చెప్పు ఆ పరమాత్మ పట్ల ఆకాంక్ష కలిగినప్పుడు, అటువంటి ఆకలి వేసినప్పుడు, అటువంటి బుభుక్ష కలిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తానండి. వస్తుంది. అందుకే ఆ స్థితి రాలేదు, ఉత్పన్నం కాలేదు. ఓకే. ఓకే అండి. అస్తు తర్హి ప్రకృతం అనుసరామః. చూడండి ఇక్కడ ఈ రకంగా మనం 1వ సూత్రం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ బ్రహ్మ జిజ్ఞాస మనకు రోగ వియోగ భోగ దుఃఖాలను బట్టి, ప్రత్యక్ష అనుభూతిని బట్టి, తర్వాత అనుమానం ద్వారా నశ్వరత అనిత్యత్వం చూసి మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకంటే అక్కడ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖానుభూతి కలుగుతుంది కాబట్టి, పరమానందం కలుగుతుంది కాబట్టి అనే విషయాన్ని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ మరి కథం భూతం తద్ బ్రహ్మ యత్ జ్ఞాతుం ఇష్యతే, ఎటువంటి బ్రహ్మ, బ్రహ్మ జిజ్ఞాస కలుగుతా ఎటువంటి బ్రహ్మ, బ్రహ్మ యొక్క తత్వం ఏంటి, బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి? కథం భూతం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎటువంటి వాడు, ఏ రకంగా ఉన్నాడు, ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి? యత్ జ్ఞాతుం ఇష్యతే, ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందంటే ఆ బ్రహ్మ యొక్క స్థితి ఏంటి నువ్వు తెలుసుకోవాలంటున్నావు. ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలిగింది అంటున్నావు కదా. ఆ కథం భూతం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎవరు, ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు నువ్వు తెలుసుకోవడానికి ఈ రకం జిజ్ఞాస కలిగిందని చెప్పి ప్రస్తావిస్తున్నారు. ఆ విషయం ఏంటి, ఆ బ్రహ్మ యొక్క తత్వం ఏంటి, తదుచ్యతే, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నామట. ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఆ విషయం తెలుసుకోవడానికి ఇక్కడ మనకు 2వ సూత్రం తదుచ్యతే, ఆ విషయం ప్రస్తావించబడుతుంది. ఏంటంటే 2వ సూత్రం జన్మాద్యస్య యతః. జన్మాద్యస్య యతః అంటే దీన్ని పదవిభాగం చేసినట్లయితే జన్మాది అస్య యతః. జన్మాది ప్లస్ అస్య, ఇక్కడ అస్య మనకు 3 పదాలు ఇక్కడ బ్రాకెట్లు ఉన్నాయి చూడండి భాషార్థంలో. అస్య ఒక జన్మాది యతః. ఈ క్రమంగా చూసినట్లయితే అక్కడ పైన జన్మాది అస్య యతః అంటే జన్మాది ప్లస్ అస్య, ఈ 2 శబ్దాల మధ్య ఏనాదేశ సంధి చేశాం కాబట్టి జన్మాద్యస్య అయిపోయింది కలిపడం వల్ల. యతః శబ్దం ఎలాగో మనం భిన్నంగానే ఉంది. ఇప్పుడు దీని యొక్క అర్థం గమనించినట్లయితే అది ఒక్కొక్క పదాన్ని ఇక్కడ ఓపెన్ చేసి చెప్పారనమాట. జన్మాద్యస్య యతః, యతః అంటే ఎవరి చేత అయితే, ఎవరి వలన అయితే, అస్య, అస్య అంటే ఈ జగత్, ఈ జగత్కి, జన్మాది అంటే జన్మాది స్థితి ఉత్పత్తి, జన్మ అంటేనే ఉత్పత్తి అర్థమవుతుంది స్పష్టంగానే. అంటే ఎవరి ద్వారా అయితే ఈ జగత్కి ఉత్పత్తి కలిగిందో, ఎవరి ద్వారా, ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మ విషయంలో జిజ్ఞాస కలిగింది, జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. అంటే ఎవరి చేతైతే ఈ జగత్ యొక్క రచన కలిగిందో ఆ విషయంలో మనకు చెప్పబడింది, అటువంటి బ్రహ్మతత్వంలో చెప్పబడింది. అదే విషయాన్ని కింద చూడండి మీకు స్పష్టమవుతుంది. అస్య సూత్రంలో జన్మాది అస్య యతః అని చెప్పిన అందులో అస్య పదం తీసుకొని చెప్పారు. దాన్ని ఇక్కడ మీకు విశ్లేషాత్మకంగా ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. ఏం చెప్పారంటే సమక్షస్య, సమక్షస్య అంటే ఇంద్రియ మనోగోచరస్య. సమక్షం అంటే ఈ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో, సమక్షస్య అంటే ప్రత్యక్షంగా ఈ జగత్ ఏదైతే కనిపిస్తుందో, సమక్షస్య ఇంద్రియ మనోగోచరస్య ప్రత్యక్షాది ప్రమాణై ఉపలభ్యమానస్య జగతః అంటే మనకి ఎదురుగా కనిపించే జగత్తు ఏది, ప్రపంచం బ్రహ్మాండం అయితే ఉందో, ఇంద్రియాలకు అంటే ఇంద్రియ గోచరస్య అని చెప్తున్నాం. అంటే మన ఇంద్రియముల ద్వారా ఏవైతే ప్రత్యక్షంగా చూస్తున్నామో, ఎంతవరకు చూడగలుగుతున్నామో, అలాగే మనోగోచరస్య కొన్ని ఇంద్రియాలతో చూస్తాం, కొన్ని ఆనుమానికంగా చూస్తాం, అలాగా కొన్ని మనసు ద్వారా చింతన చేస్తాం. మనసులో ఉండే కొన్ని తత్వాలు అలా ఉన్నాయి, కొన్ని పదార్థాలు అలా ఉన్నాయి. మనోగతంగా కూడా ఆలోచిస్తాం, విచారిస్తామట. కాబట్టి సమక్షస్య ఇంద్రియం మనోగోచరస్య ప్రత్యక్షాది ప్రమాణై, ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా మనకు కంటి ద్వారా అన్ని చూస్తున్నాం కాబట్టి ఉపలభ్యమానస్య జగతః ఈ జగత్తుకి జన్మాది, జన్మ అంటే ఉత్పత్తి ఆది, ఉత్పత్తి అంటే ఉత్పత్తి స్థితి నాశ, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు కదా. ఉత్పత్తి ఆది, ఉత్పత్తి అంటే ఉత్పత్తి స్థితి నాశ అంటే ఉత్పత్తి అంటే ఈ జగత్తును ఉత్పన్నం చేయడము, స్థితి అంటే దీన్ని వర్తమానంలో నడిపించడం, ధారణ చేసి ఉండడం, అలాగే నాశ అంటే దీనికి ప్రళయం, నాశనం చేయడం.
ఉత్పత్తి స్థితి లయం అంటాం కదా, అలాగ ఉత్పత్తి స్థితి నాశాహ. అది ఎవరి ద్వారా? ఈ జన్మాది ఉత్పత్తి యతః. ఇక్కడ యతః శబ్దం ఓపెన్ చేశాడు. యస్మాత్ భవంతి ఇది, ఎవరి ద్వారా అయితే కలుగుతుందో, అంటే ఈ జగత్తుకి ఉత్పత్తి అనేది, స్థితి అనేది, నాశం అనేది ఎవరి ద్వారా అయితే కలుగుతుందో, తద్ బ్రహ్మ జిజ్ఞాసాయం అభిప్రేతం మంతవ్యం. అటువంటి బ్రహ్మ విషయంలో జిజ్ఞాస, అభిప్రేతము, అటువంటి బ్రహ్మ గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది అని భావం. అంటే యతః అస్య, ఈ జగత్తుక యతః జన్మాది స్థితి ఉత్పన్నమవుతుందో, అంటే ఎవరి ద్వారా ఈ జన్మాది, అంటే సృష్టి స్థితి ప్రళయకర్త ఎవరైతే ఉన్నదో, ప్రపంచ బ్రహ్మాంతం కనిపించే బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఎవరి వలన ఉత్పన్నమైందో అటువంటి బ్రహ్మ గురించి జిజ్ఞాస కలుగుతుంది. అటు బ్రహ్మ యొక్క విషయంలో ఇక్కడ అభిప్రేతంగా చెప్పబడింది. అటువంటి బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయంలో ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస విషయంలో చెప్పుకున్నాము. అంటే ఇక్కడ దీనివల్ల బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఎవరు అన్నప్పుడు, ఇక్కడ ఎవరి ద్వారా అయితే ఈ సృష్టి ఉత్పత్తి స్థితి లయము మనకు కలుగుతుందో, ఆ సృష్టి మనకు కనిపిస్తుందో, ఎవరి ద్వారా జరిగిందో ఈ సృష్టి ఉత్పత్తి జరిగిందో, అటువంటి బ్రహ్మ విషయంలో జిజ్ఞాస అభిప్రేతాన్ని తీసుకోవాలి ఇక్కడ. అందుకే తద్ బ్రహ్మ జిజ్ఞాసాయం అభిప్రేతం మంతవ్యం. అటువంటి బ్రహ్మ గురించి ఇక్కడ తీసుకోబడింది. ఆ బ్రహ్మ ఎటువంటి వాడే అంటే ఈ ఈ సృష్టిని ఉత్పన్నం చేశాడు, స్థితి ధారణ చేసి ఉన్నాడు, అలాగే ప్రళయకాలం నష్టం కూడా చేస్తాడు. అంటే ఈ పరమాత్మనే సాధ్యం అవుతుంది. అది వేరే వ్యక్తి ద్వారా సాధ్యం కాదు, ఏ ఋషి మహర్షుల ద్వారా సాధ్యం కాదు. అది ఏమైనా ఈ సృష్టి నిర్మించేది ఒక వస్తువు, ఒక పదార్థమైన భవనము, ఇటువంటి చిన్న చిన్న వస్తువులు మన కంటికి గోచరమైనటువంటివి, కంటికి ప్రత్యక్షమైనటువంటివి అయితే మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఆ మానవుల ద్వారా, శ్రేష్ఠ వ్యక్తుల ద్వారా తయారు చేయబడుతున్నాయి. కానీ ఈ సృష్టికి ఉత్పత్తి అనేది, స్థితి అనేది, ప్రళయం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? యతః, ఎవరి వల్ల సాధ్యం అవుతుందో అతడే బ్రహ్మ. తద్ బ్రహ్మ జిజ్ఞాసాయం అభిప్రేతం మంతవ్యం అని చెప్పి అటువంటి బ్రహ్మ విషయంలో ఇక్కడ చెప్పబడిన దానికి తద్ బ్రహ్మ యజ్జాతు మిశ్యతే, అటువంటి బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. అందుకే మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు? యోహి ఖలు జగజ్జనయతి, దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాడు. ఎవరైతే జగజ్జనయతి, ఈ జగత్తును ఉత్పన్నం చేస్తున్నారో, ధారయతి, ధారణ చేస్తున్నాడు, వస్తున్న ధారణ చేయబడి ఉన్న పరమాత్మ ద్వారా ధారయతి, ధారణ చేస్తున్నాడు, అలాగే సంహరతి, సంహరిస్తాడు, అంతిమంలో కూడా ప్రళయకాలంలో సంహరిస్తాడు. స బ్రహ్మాత్మ, ఆ బ్రహ్మాత్మ పరమాత్మ అని చెప్పి ఓపెన్ చేసి చెప్పబడింది అన్నమాట. స బ్రహ్మాత్మ అంటే ఆ పరమాత్మ విజ్ఞేయ ఇత్యర్థ. అటువంటి ఈ ఎవరైతే ఈ జగత్తును ఉత్పన్నం చేశారో, ధారణ చేసి ఉన్నారో, సంహరిస్తున్నారో, అటువంటి ఆత్మనే, బ్రహ్మాత్మనే పరమాత్మ విజ్ఞేయ. అక్కడ ఆ పరమాత్మ అంటే ఈ రకంగా సృష్టి స్థితి ఉత్పత్తి క్రియను ఎవరు చేస్తున్నారో అట్నే పరమాత్మగా భావించాలి, పరమాత్మను తెలుసుకోవాలి. విజ్ఞేయ, విశేషంగా జ్ఞేయ, తెలుసుకోలేనటువంటి తత్వం ఏదైనా ఉంటే అంటే ఆ పరమాత్మ తత్వమే, ఆ బ్రహ్మతత్వమే తెలుసుకోవాలి అని చెప్పి ఈ రకంగా మనకు ప్రస్తావించబడింది. అదేవిధంగా తర్వాత ఏమంటున్నా, అత్ర యతః శబ్దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు యతః అంటే మనం చెప్పుకున్న పైన, అదే ఇక్కడ యతః శబ్దాన్ని తీసుకుని మళ్ళీ ఏమని చెప్తున్నా అంటే, యతః పదం సామాన్యేన హేతు ప్రదర్శనాయ అస్తి. ఇక్కడ యథా శబ్దం సామాన్యంగా చెప్పబడింది అన్నమాట, విశేషం కాదు ఇక్కడ. అంటే దానికి అనేక అర్థాలు తీసుకోవచ్చు. యథా శబ్దం ఒక సామాన్యంగా అంటే ఎవరి ద్వారా అయితే జన్మాది ఎవరికి ఈ జగత్తు యొక్క జన్మాది ఎవరి వలన అయితే కలిగిందో వారే ఇక్కడ బ్రహ్మగా భావించే, వారిని బ్రహ్మగా ఉద్దేశించే, వారిని బ్రహ్మగా లక్ష్యంగా పెట్టుకుని ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, లక్ష్యంగా పెట్టుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆ భావనతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఆ యతః అని పంచమి విభక్తి కనిపిస్తున్నాడ. అది కారణం ఎవరి వలన అయితే అంటున్నామట, అంటే ఆ బ్రహ్మ వలనే ఈ సృష్టి ఉత్పత్తి జరిగింది. అంటే ఇక్కడ ఎవరి వలన జరిగిందో అంటే ఇక్కడ బ్రహ్మ భిన్నంగా ఉన్నదో ప్రకృతి, అంటే ఎవరి వల్ల ఈ సృష్టి బ్రహ్మాండ ఉత్పన్నమైందో ఆ ప్రకృతి బ్రహ్మాండ భిన్నంగా ఉందన్నమాట. ఆ రెండు తత్వాలు కనిపిస్తున్నాయి ఇక్కడ సామాన్యంగా. అందుకే యతః శబ్దం సామాన్యేన హేతు ప్రదర్శనాయ అస్తి. హేత శబ్దం పంచమి విభక్తి ఎందుకు పెట్టామంటే హేతు, కారణం చెప్పడానికి. ఈ జగత్ ఉత్పత్తికి కారణం ఏదంటే ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ. అందుకే హేతుని చూపించడం కొరకు ఇక్కడ ఈ యతః శబ్దం తీసుకోబడింది. ఎలాగంటే కేవలం ఇక్కడే కాదు, మనకు వేద మంత్రాలు కూడా అనేక చోట్ల కూడా
చెప్పబడింది. ఎలాగంటే ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నారు. యథ యతో యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఇక్కడ వైశేషిక దర్శనంలో యథ శబ్దం వచ్చింది. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అంటే ఎవరి వలన అయితే దేని ద్వారా, ఇక్కడ యథా శబ్దం ధర్మ విషయం చెప్పండి. యథ అంటే ఏ ధర్మం ద్వారా అయితే అభ్యుదయ నిశ్రేయస సిద్ధి కలుగుతుందో స ధర్మ. అంటే అభ్యుదయ అంటే వ్యక్తిగత ఉన్నతి కలుగుతుంది, అలాగే నిశ్రేయస్సు మోక్షం యొక్క స్థితి జ్ఞానం కూడా ఉత్పన్నమవుతుంది. దేని వల్ల ఎవరి ద్వారా కలుగుతుంది అంటే సధర్మ. అంటే దేని కారణం చేత అయితే కలుగుతుందో దాని ధర్మ శబ్దానికి వ్యాఖ్య చేస్తూ యథ అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని చెప్పి ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది అన్నమాట. అంటే అభ్యుదయం అనేది నిశ్రేయస్కి సిద్ధి దేని వల్ల కలుగుతుంది? ఆ ధర్మం వల్ల కలుగుతుంది. అంటే ఇవన్నీ ధర్మానుగుణంగా మనం ఆచరించినప్పుడు ఇవన్నీ కలుగుతాయి. కానీ ఇక్కడ కూడా మనం దీన్ని అధ్యయనం చేసుకున్నట్లయితే ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ఆ పరమాత్మ యొక్క సహాయం చేత ఇవన్నీ కూడా ఆ ధర్మానుష్ఠానం చేయడం వల్ల మనకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి యతః శబ్దం కూడా అభ్యుదయము నిశ్రేయస్సుకి సిద్ధిలో ఇది నిమిత్తంగా ఉంది, కారణంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే సామాన్యంగా చెప్పబడి యతః దేని ద్వారా దేని వల్ల అయితే అభ్యుదయ సిద్ధి కలుగుతుంది, నిశ్రేయస్సుకి సిద్ధి కలుగుతుందో ఇక్కడ ఏ విధంగా సామాన్యంగా ఇవ్వబడిందో అలాగే పైన కూడా జన్మాద్యస్య యతః అనే శబ్దంలో సామాన్యంగా ఇవ్వబడింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం అనమాట. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నామట. ఏంటంటే యథాచ తస్మాత్ యజ్ఞాత్ సర్వహూత రిచః సామాన్య జజ్జిరే. ఇక్కడ యజుర్వేదం యొక్క మంత్రం ఇవ్వబడిందన్నమాట. తస్మాత్ యజ్ఞాత్ అంటే ఇక్కడ తస్మాత్ యజ్ఞాత్ సర్వహూత రిచః సామాన్య జజ్జిరే అంటే ఆ యజ్ఞ స్వరూపుడైన పరమాత్మ చేత యజ్ఞ స్వరూపుడైన పరమాత్మ చేత ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇవన్నీ అభివ్యక్తమయ్యాయన్నమాట. ఇక్కడ మనకి ఏమొచ్చింది? తస్మాత్ పంచమి విభక్తి. ఇది కూడా సామాన్యంగా అంటే అన్నిటికీ కాదు ఆ పరమాత్మే, అది సామాన్యంగా చెప్పబడింది అన్నమాట. విశేషం అంటే ఇది మనకు ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని చెప్పుకుని విశేషంగా చెప్పుకున్నాం. సామాన్యంగా అన్నిటికి కారణం ఆ పరమాత్మ తెలుసు అనమాట. దాంట్లో రెండో వికల్పం లేదన్నమాట. అందుకే ఇక్కడ సామాన్య శబ్దంగా తీసుకోబడింది. యథాశబ్దం ఎందుకు అది పంచమి తీసుకున్నా అంటే ఇక్కడ సామాన్యంగా తీసుకున్నా అని చెప్పి 2-3 ఉదాహరణలు కూడా ఇక్కడ వేదమంత్రం యొక్క ఉదాహరణ కూడా చూపించబడింది అనమాట. యథాచ తస్మాత్ యజ్ఞ సర్వహూత రిచః సామాన్య జజ్జిరే అంటే ఆ యజ్ఞ స్వరూపుడు అంటే పరమాత్మ చేత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇవన్నీ కూడా అభివ్యక్తమయ్యాయి, ప్రకటీభూతమయ్యాయి. ఇక్కడ ఇచ్చిన తస్మా శబ్దం కూడా సామాన్యంగా తీసుకోబడింది. అలాగే ఇంకొకటి ఏం చెప్పబడింది అంటే ఆదిత్యాత్ జాయతే వృష్టి. ఆదిత్యాత్ జాయతే వృష్టి. సూర్యుని వల్ల వర్షం ఉత్పన్నమవుతుంది, అంటే వర్షం కురుస్తుంది, అంటే ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మనకు సామాన్యంగా మనం మేఘాల వల్ల వర్షం కురుస్తుందంటే బాగా చెప్పడానికి ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మేఘాల నల్లని మబ్బులతోటి హిమంతో కూడుకొని ఉంటాయి కాబట్టి మేఘాలు ఆచ్ఛాదించినప్పుడు వర్షం కురుస్తుందని చెప్పుకుంటాం. కానీ సూర్యుని వల్ల వర్షం కురుస్తుందని చెప్పి మనం అలా చెప్పాం. కానీ సామాన్య కథను ఏం చెప్తాం అంటే ఆదిత్యాత్ జాయతే వృష్టి. ఆదిత్యుని వల్ల అంటే ఆ సూర్యుడు అంతటా బ్రహ్మాండం అంతా ప్రకాశం ఇస్తున్నాడు కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం అంతా ఆ రకంగా మనం సామాన్య కథను చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి ఆదిత్య జాయతే వృష్టి ఏ రకంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఆదిత్యాతుల పంచమి విభక్తి ఏ విధంగా సామాన్యంగా వచ్చిందో అలాగే పైన సూత్రంలో కూడా జన్మాద్యస్య యతఃలో యతః శబ్దం సామాన్యంగా పంచమి విభక్తి పెట్టాం. అలాగే తస్మాత్ యజ్ఞ సర్వహూతాలు కూడా తస్మాత్ శబ్దం ఏదైతే ఉందో అది సామాన్య కథనము. అలాగే యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి ఏదైతే ఉందో అది సామాన్య కథనంగా తీసుకోబడింది. అది ఇక్కడ ఎందుకు అలా అన్నప్పుడు ఆ విషయంలో ఇలాగా వివేచన చేయబడింది అన్నమాట. అందుకే ఆదిత్య జాయతే వృష్టి నచ స పరమాత్మ దేవ కేవలం జగతః ఉత్పత్తౌ ఏవ హేతు. నచ స పరమాత్మ దేవ ఆ పరమాత్మ కేవలం జగతః ఉత్పత్తేవ హేతు, కేవలం జగత్తుకి ఉత్పత్తికి కారణం మాత్రం కాదు. ఆ పరమాత్మ ఇక్కడ సామాన్యంగా ఒక విషయం చెప్పుకున్నాం. ధర్మం అంటే అభ్యుదయానికి నిశ్రేయస్కి నిమిత్తం కారణం అని చెప్పుకున్నాం, ధర్మం అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ యజు సామాన్లు ఉత్పన్నం కావడానికి నిమిత్తం చెప్పుకున్నాం. అక్కడ ఒక విషయం చెప్పుకున్నాం. అంటే అదొక విషయమైనా అంటే ఆ పరమాత్మ దేవ కేవలం జగతః ఉత్పత్తి ఏవ హేతు, జగత్ ఉత్పన్నం చేయడంలో మాత్రమే కారణమా?
కింటు తస్య ధారణ సంహారయోరపి హేతు. ఇలా ఆయన ఉత్పన్నం ఒకటి చేయలేదు, ఉత్పన్నం చేసి ధారణ సంహార యోగం, ధారణ చేయడము వాటిని సంహరించడం అంటే ప్రళయం చేయడం కూడా, ఆ ప్రళయం చేయడం కూడా ఆ పరమాత్మే కారణం. ఉత్పన్నం చేసే మాత్రం నిమిత్తం ఒకటి కాదు, ఉత్పన్నం చేసిన తర్వాత అలాగే ధారణ చేయడము అలాగే సంహరించడం కూడా ఆ పరమాత్మ వాటి కూడా కారణం అని చెప్పి తస్య ధారణ సంహారయోరపి హేతు అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే జగత ఉత్పత్తి స్థితి నాశానం ప్రవర్తయిత, ఈ జగత్కి ఉత్పత్తికి స్థితికి నాశనం చేయడానికి ప్రవర్తకుడు ఎవరంటే ఆ పరమాత్మ దేవో అస్తి ఇది మంతవ్యం. ప్రవర్తయిత పరమాత్మ దేవో అస్తి ఇది మంతవ్యం. పరమాత్మ దేవుడే అంటే ఆ పరమాత్మే ఈ సృష్టికి ఉత్పత్తి అయినా స్థితి అయినా నాశనం చేసిన ఆ పరమాత్మే. అది ఎవరి ద్వారా ఈ స్థితి కలుగుతుందో, అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది, జన్మాది ఉత్పత్తి ఎవరి ద్వారా చేయగలుగుతుందో అతడే బ్రహ్మగా భావించాలి. అటువంటి బ్రహ్మ పట్ల జిజ్ఞాస మనకి కలిగి ఉండాలి, అటు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ఈ భాష్యార్థం చెప్పబడింది అన్నమాట. ఇక్కడ మనకు సామాన్యంగా ఇది అర్థం స్పష్టంగానే ఉంది. అంటే ఇక్కడ చాలా మంది యతః అన్నప్పుడు ఆ పరమాత్మ ఏం తీసుకోవాలండి, దీంట్లో ప్రశ్న కలగవచ్చు అన్నమాట. యతః అనే పరమాత్మ ఏం తీసుకోవాలి, ఇంకో తీసుకోవచ్చుదా, అనేక శబ్దాలు తీసుకోవచ్చుదా. యతః జన్మాది అస్య అంటే ఈ జగత్తుక యతః జన్మాది అంటే ఎవరి ద్వారా అయితే అస్య జగత జన్మాది ఉత్పన్నం చేయబడిందో అన్నప్పుడు యతః అన్నప్పుడు ఆ పరమాత్మ. ఎందుకంటే ఆ శక్తి ఆ సామర్థ్యం అనేది ఈ జగత్ను ఉత్పన్నం చేయడం అనేది, నాశనం చేయడం అనేది, ఈ ధారణ చేయడం అనేది కేవలం పరమాత్మలో సాధ్యం, కానీ మిగిలిన ఏ ప్రాణంలో ఎక్కడ సాధ్యం కాదన్నమాట. అందుకే పరమాత్మే అక్కడ తీసుకుంటాం. రెండో వికల్పం మనకు లేదన్నమాట. ఈ సృష్టిని ఉత్పన్నం చేసే శక్తి సామర్థ్యం కేవలం పరమాత్మకే ఉంది, కానీ అన్నిటిలకు అది సాధ్యం కాదు. అందుకే ఎవరి ద్వారా ఈ సృష్టి ఉత్పత్తి కలిగిందో అలాగే సంహరించబడుతుందో ధారణ చేయబడుతుందో అది కేవలం పరమాత్మ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి పరమాత్మ విషయంలో తెలుసుకోవడానికి జిజ్ఞాస కలుగుతుంది. అటు పరమాత్మ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే కథం భూతం తద్ బ్రహ్మ అంటే ఎవరి ద్వారా సృష్టి ఉత్పత్తి కలిగిందో అటు బ్రహ్మ విషయంలో జిజ్ఞాస అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ సూత్రం యొక్క భాష్యం కలిగింది అన్నమాట. ఆ భాషార్థం మనం చెప్పుకున్నాం అన్నమాట. మహోదయ క్షమ్యతం మహోదయ, చెప్పండి. ఆదిత్య జాయతే వృష్టి అదొక్కసారి చెప్పరా మహోదయ? ఆదిత్య జాయతే వృష్టి అంటే సూర్యుని వల్ల వృష్టి వర్షం కురుస్తుంది. వర్షం అంటే ఉత్పన్నం కావడానికి సూర్యుడు కారణము అని చెప్పాం. అంటే అది సామాన్య కథనం అన్నమాట. వాస్తవంగా సూర్యుని వల్ల సూర్యుడు వర్షం కురిపిస్తాడా? అది మేఘాల్లో ఉండే ఆశ్చర్యం వల్ల మనకు వర్షం కురుస్తూ ఉంటున్నాడు. కథనం సామాన్యంగా మనిషి అలా చెప్పుకుంటాడు. అలాగా సూత్రంలో యథాశబ్దం ఎందుకు అలా పంచమేం తీసుకున్నామంటే ఈ రకంగా ఒక సామాన్య కథను చెప్పామంట. ముఖ్య హేతు కాబట్టి, అంటే ఈ సృష్టి లేకపోతే ఆ సూర్యుడు లేకపోతే విని క్రియాకలాపాలు ఏం జరగవు కదా. ఒక స్థూల కాలం చెప్పామాట, సూక్ష్మంగా డైరెక్ట్ కాలం చెప్పకుండా స్థూల కాలం చెప్పడం అన్నమాట. స్థూల కాలం చెప్పడం ఆ విషయంలో చెప్పబడింది. అస్తు అస్తు. సరే, ఇలా చెప్పిన తర్వాత కథం జ్ఞాయతే మూడో సూత్రం చూడండి. కథం జ్ఞాయతే కథం వా వక్తుం శక్యతే యద్ అస్య జగతో జన్మాది హేతు బ్రహ్మాత్మ పరమాత్మ అస్తేతి ఉచ్యతే. ఇది ఎలా చెప్పగలుగుతావు? కథం జ్ఞాయతే, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆ ఎవరి ద్వారా అయితే జగత్ ఉత్పత్తి జరిగిందో అతని బ్రహ్మ అని చెప్పావు కదా, ఇది ఎలా తెలుసు? ఆ బ్రహ్మ ద్వారా ఉత్పన్నం ఎలా చెప్పగలుగుతాను? కథం జ్ఞాయతే కథం వక్తుం శక్యతే, ఏ రకం చెప్పగలుగుతావు, ఏ రకం తెలియబడుతుంది? యద్ అస్య జగత, ఈ జగత్తుకి జన్మాది, జన్మ అంటే ఉత్పత్తి, అది ఉత్పత్తి స్థితి ప్రళయం ఏదైతే చెప్పుకున్నామో, జన్మాది హేతు, జన్మాదికి కారణము బ్రహ్మాత్మ అంటే ఆ పరమాత్మ అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు యథాశబ్దానికి ఎవరి ద్వారా చెప్పి అక్కడ మనకి పేరు తీసుకునేది కదా. ఇప్పుడు సామాన్యంగా తస్య వాచక ప్రణవ అని చెప్పుకుంటాం. తస్య శబ్దంతో మనం అధ్యయనం చేసుకుంటాం. తస్య సర్వనామ శబ్దం అనుకోండి. అందుకే అక్కడ తస్య వాచక ప్రణవ అంటే తస్య వాచక ప్రణవ అంటే ఇప్పుడు ఆ ప్రణవమే ఓంకారం అని చెప్పుకుంటాం అంట. అక్కడ సందర్భాన్ని బట్టి ప్రకారాన్ని బట్టి అక్కడ ఆ పరమాత్మ యొక్క నామం ఏంటంటే ప్రణవము అని చెప్పుకుంటాం. ఓంకారము, ప్రణధ్వని. అక్కడ ఏ విధంగా మనం భాషల్లో పతంజలి యోగ సూత్రంలో మనం ఏ విధంగా చెప్పుకున్నామో, మహర్షి పతంజలి యొక్క సూత్రం ప్రకారంగా, అలాగే కొన్ని అనుమానం కాదు కానీ
ఆ సందర్భాన్ని ప్రకారం బట్టి అదే తత్వం తీసుకుంటాము. వేరే భిన్నమైన సందర్భం కానీ భిన్నమైన అర్థం కానీ రాదు ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యం ముందు చెప్పుకున్నాం, అది కేవలం పరమాత్మ సాధ్యం అవుతుంది కాబట్టి. కానీ ప్రశ్న పూర్వపక్షి కదా, అది నీకు ఉత్థానిక ఈ 3వ సూత్రం ఉత్పన్నం కావడానికి ఒక ప్రశ్న ఏ రకంగా తీసుకొచ్చారంటే, నువ్వు కథం జాయతే కథం వా వక్తుం శక్యత, ఎలా తెలుసుకోగలుగుతావు, ఏ రకంగా చెప్పగలుగుతావు, ఏదస్య ఈ జగత్తుకి జో అస్య జగత ఈ జగత్తుకి జన్మాది హేతు, ఈ జగత్ ఉత్పన్న కావడానికి కారణము బ్రహ్మాత్మే, అది పరమాత్మ ద్వారా కలిగింది అని చెప్పి ఎలా చెప్పగలుగుతాను, ఎలా నిర్ధారించగలుగుతావు? సరే మరి ఆ విషయం చెప్పావు అనుమానంగా, ఈ శక్తి పరమాత్మగా ఉంటుంది బాగుంది, అది పూర్తిగా మనం ఎలా చెప్పగలుగుతాం? బ్రహ్మ అని చెప్పి ఎలా చెప్పు? వేరే వ్యక్తికి సామర్థ్యం ఉండొచ్చు కదా, మనం బ్రహ్మ విష్ణు మహేష్ అని చెప్పి రకరకాలు చెప్తూ ఉంటామంట. అట్లా భిన్న ఋషి విశేషానికి మహాన్ వ్యక్తిగా కృతి కూడా ఉండొచ్చు కదా. అంటే ఆ విషయం చెప్తున్నాడు. దానికి ప్రమాణం ఏంటి? బ్రహ్మ అని చెప్పి ఈ జన్మాదికి కారణం, ఈ సృష్టికి కారణం ఆ బ్రహ్మాత్మ పరమాత్మ అస్థి ఇది ఉచ్యతే ఎలా చెప్పగలుగుతావు అంటే, దానికి సమాధానం 3వ సూత్రంలో శాస్త్రయోనిత్వాత్. శాస్త్రం అంటే వేదం అనమాట, యోని అంటే కారణం, కారణం అంటే ప్రమాణం అనమాట. అంటే ఈ దీంట్లో ఆ బ్రహ్మ అని చెప్పి ఎలా తెలుసుకుంటాం? బ్రహ్మ ద్వారానే ఈ సృష్టి ఉత్పత్తికి కారణం అని, బ్రహ్మనే ముఖ్య కారణం, నిమిత్త కారణం చెప్పి ఎలా తెలుస్తుంది అంటే, శాస్త్ర యోనిత్వాత్. శాస్త్రం ప్రమాణం కాబట్టి, శాస్త్రం అంటే వేదం, వేదం ప్రమాణం కాబట్టి, వేదం యోని అంటే కారణం అంట. అంటే వేదమే కారణం అని చెప్పుకోవచ్చు, వేదమే కారణం కాబట్టి. లేదా యోని అంటే ప్రమాణార్థం కూడా వస్తున్నాడు. వేదమే ప్రమాణం కాబట్టి అంటే వేదం, ఎందుకంటే స్వతः ప్రమాణం చెప్పుకుంటాం, ఎందుకంటే అన్ని సమస్త విద్యలన్నీ కూడా వేదమే మూల కారణం. సమస్త విద్యలన్నీ కూడా మూల ఎవరంటే ఆ వేదం అనమాట. అంటే మనకు ఈ బ్రహ్మాండ ఎన్నైతే విద్యలు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా అన్నిటికీ మూలము వేదం నుంచి ఉత్పన్నమైనటువంటివే. కాబట్టి మనకు వేదం సర్వతో ప్రమాణం అన్నమాట, అందరి దగ్గర అది స్వీకరించదగినది. అది మహత్ ప్రమాణం, బృహత్ ప్రమాణం కాబట్టి అందుకే శాస్త్రం నుంచి వేదం తీసుకున్నారు. వేదం ప్రామాణ్యంగా ఉంది కాబట్టి మనకు ఈ జన్మాది, ఈ జగత్తుకి జగత్తు ఉత్పన్నం చేయడం అనేది ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మాత్మ పరమాత్మ అని చెప్పి మనకు శాస్త్ర యోనితో శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుస్తుంది, వేదరూపి ప్రమాణం ద్వారా తెలుస్తుంది. వేద ప్రమాణత్వా అంటే శాస్త్ర యోనిత్వాలే వేదమే ప్రమాణం కాబట్టి, వేదం ప్రమాణం వలన మనకు ఈ జగత్తుకి కారణం బ్రహ్మాత్మ పరమాత్మ అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది. కాబట్టి అదే విషయాన్ని మనకి కింద ఎలా చెప్పారు చూడండి. శాస్త్ర యోనిత్వాత్ అంటే ఆ పదాన్ని ఒక్కొక్కటి తీసుకొని చెప్పబడింది. శాస్త్రం అంటే వేద, శాస్త్రం అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ సూత్రంలో? వేదము. పక్క యోని శబ్దం అంటే, యోని అంటే ఇక్కడ కారణం, కారణం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పేది ప్రమాణం. కారణం అంటే ఏమిటి? ప్రమాణం. అందుకే ఈ వేదమే ప్రమాణం కాబట్టి, అందుకే వేద ప్రమాణం అంటే దాన్ని జగత్కి కారణం బ్రహ్మ అని చెప్పుకున్నామట. అందుకే శాస్త్రం అంటే వేద, యోని అంటే కారణం, కారణం అంటే ప్రమాణం అని ఓపెన్ చేసి చెప్పబడింది. ప్రమాణం అస్య ఇది శాస్త్ర యోని, దీన్ని మనం శాస్త్ర యోనిత్వాత్ అని చెప్పుకున్నాం. శాస్త్ర యోని ఇదే వేదం యొక్క ప్రమాణము. తస్య భావ, ఈ వేదం యొక్క ప్రమాణం అది ఎందుకంటే తస్య స్వభావం అంట, దాని యథార్థత అనేది ఉత్కృష్టత చెప్పబడింది, ఆ విషయం చెప్పబడింది కాబట్టి. అందుకే ప్రమాణం అస్య ఇది శాస్త్ర యోని. తస్య భావ, ఆ శాస్త్రం యొక్క ప్రమాణమే. తస్య భావ శాస్త్ర యోనిత్వం. ఇప్పుడు మనిషి యొక్క మనుష్యత్వం అంటాం కదా, పశు యొక్క పశుత్వం అంటాం కదా, అలాగా దాని యొక్క ఆ గ్రంథం యొక్క స్వభావం శాస్త్ర యోనిత్వం. అలాగే తస్య భావ శాస్త్ర యోనిత్వం. తస్మాత్ శాస్త్ర, అటువంటి శాస్త్రం ప్రమాణం కాబట్టి ప్రమాణం చేత ఈ జగత్తుకి కారణము ఆ బ్రహ్మాత్మ పరమాత్మ అని తెలుస్తుంది. తస్మాత్ శాస్త్ర యోనిత్వాత్, యోనిత్వాత్ శాస్త్ర ప్రమాణకత్వ, దాన్ని తస్మాత్ శాస్త్ర యోనిత్వాత్, అదే పదాన్ని శాస్త్ర ప్రమాణకత్వాత్, శాస్త్రం ప్రమాణంగా ఉంది కాబట్టి మనము ఈ జగత్తుకి కారణం బ్రహ్మ అని చెప్పుకున్నాము, బ్రహ్మ అంటే పరమాత్మ అని చెప్పుకున్నాము అని చెప్పి శాస్త్రమే ప్రమాణము అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ అర్థం శాస్త్ర యోనిత్వాత్ అనే శబ్దానికి అర్థం ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత జగత్ జన్మాది హేతు బ్రహ్మ అంటే పరమాత్మ ఇది వేద ప్రమాణయతి. ఇక్కడ జగత్ జన్మాది అంటే జన్మ అంటే ఉత్పత్తి స్థితి ప్రళయానికి కారణము ఆ బ్రహ్మ అంటే పరమాత్మ ఇది వేద ప్రమాణయతి. ఇక్కడ వేదం ప్రమాణికంగా చెప్తున్నామట. ఈ జగత్తుకి కారణము బ్రహ్మ అని చెప్పి అంటే పరమాత్మ అని చెప్పి వేద ప్రమాణిత, వేదమే ప్రమాణికంగా చెప్పబడుతున్నాం. ఎక్కడ చెప్పబడింది అంటే దానికి ఉదాహరణ
చూపించబడుతుంది. వేదమే మనకు ప్రామాణికంగా చెప్పబడుతుంది. వేదమే ప్రామాణికమైన ప్రమాణం కాబట్టి, స్వతహ ప్రమాణం కాబట్టి మనకు అది ప్రమాణించింది అన్నమాట. అందుకే వేద ప్రమాణయతి. ఏంటంటే తద్యత, అది ఎక్కడొచ్చింది, దానికి వేదం యొక్క ఉద్ధరణ చెప్పుకుంటున్నాడు. వేదం యొక్క మంత్రంలో ఎక్కడొచ్చింది, ఆ విషయం ఎక్కడ ప్రతిపాదించబడింది. ఎందుకంటే ఈ వేదాలను ఎందుకు ప్రమాణిస్తున్నాం, ఇది వేదాలని పౌరుషేయం కాదండి. ఈ వేదాలను రచించింది మనుషులు, ఋషులు కాదు. ఈ వేదమే అపౌరుషేయము. సాక్షాత్ పరమాత్మ ఈ వేద జ్ఞాని ఋషులకు అందించామట. అంటే ఋగ్వేదాన్ని అగ్ని ఋషికి, యజుర్వేదాన్ని వాయు ఋషికి, అలాగే ఋగ్ యజు సామ అంటే ఋగ్వేదము అగ్ని ఋషికి, యజుర్వేదాన్ని వాయు ఋషికి, అలాగే సామవేదాన్ని అంగిరా ఋషికి, అలాగే అథర్వవేదాన్ని అథర్వణ వేదం అయితే ఉందో అది అథర్వ ఋషికి, నలుగురు ఋషులకు సాక్షాత్ ఆయన సమాధి అవస్థలో వారికి ఆ జ్ఞాన్ని అందజేసాడు. అంటే వేద జ్ఞాన్ని ఒక్కొక్కరికి ఒక ఋగ్వేదం యొక్క జ్ఞానం, యజుర్వేదం యొక్క జ్ఞానము, అలా 4 వేదం యొక్క జ్ఞాన్ని 4 ఋషులకు అందజేశాడనమాట. ఆ 4 ఋషుల నుంచి బ్రహ్మ ఒక్కరే మొత్తం 4 వేదం యొక్క స్థితిని మొత్తం అది అధ్యయనం చేశాడనమాట. అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే ఋషుల దగ్గర నుంచి ఆ 4 వేదాలు గ్రహించుకున్నాం. అందుకే బ్రహ్మ అంటే మన 4 ముఖంలో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటామంట. ఆ బ్రహ్మ నుంచి మనకు ఈ పరంపర ప్రారంభమైంది. అక్కడి నుంచి వాళ్ళు సృష్టి ఉత్పత్తి స్థితి గురించి వాళ్ళు మనకు వ్యాఖ్యానం చేయడాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వచ్చాం. అది కాలాంతరంలో పరిపాటి నశించింది, అది తర్వాత విషయం. కాబట్టి మొత్తానికి ఇక్కడ అందుకే ఇక్కడ ప్రమాణం ఏ రకంగా చూపించాలి. అందుకే వేదం స్వతహ ప్రమాణం అని చెప్పుకుంటాం. ఎందుకంటే అపౌరుషేయం కాబట్టి, ఇది పరమాత్మ నిర్మించబడింది కాబట్టి, ఇది మనుష్యకృతం కాదు. అపౌరుషేయం పరమాత్మ కృతి గ్రంథం కాబట్టి అందుకే ఆ వేదంలో చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది, తద్యత ధ్యావా భూమి జనయన్ దేవో ఏకః, దేవః ఏకః. అంటే ఈ ద్యూలోకాన్ని ద్యూలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంతం ఉత్పన్నమైనటువంటి మన జగత్తు బ్రహ్మ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఉత్పన్నం చేసింది దేవః ఏకః. ఋగ్వేదం మంత్రం యొక్క ప్రమాణం చెప్పి ఋగ్వేదంలో ఉంది. ఆ మంత్రాన్ని ప్రమాణికంగా చెప్పబడింది అనమాట. అంటే ద్యూలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు ఏదైతే మన బ్రహ్మాండం మనకు దృష్టి గోచరం అవుతుందో వీటన్నిటిని ఉత్పన్నం చేసింది ఎవరు, ఈ లోకానికి అంతా కూడా భూలోకానికి ద్విలోకానికి కారణం ఎవరంటే, ఉత్పత్తికి కారణం అంటే దేవో ఏకః అని. దేవ అంటే ఇక్కడ ఆ పరమాత్మ ఒక్కడే. అలాగే యజుర్వేదం యొక్క మంత్రంలో చెప్పబడింది, ఇయం విసృష్టి యత ఆ బభూవ. ఈ సృష్టి అంటే ఇయం సృష్టి, ఈ మనకి సృష్టి జగత్ ఏదైతే కనిపిస్తుందో ఇయం విసృష్టి యత ఆ బభూవ, ఎవరి ద్వారా అయితే ఉత్పన్నం చేయబడిందో, ఎవరి ద్వారా సృష్టించబడిందో. ఇయం విసృష్టి ఇక్కడ ఎవరు తీసుకుంటాం, ఆ పరమాత్మ. ఈ సృష్టిని ఉత్పన్నం చేసింది కేవలం పరమాత్మ. అంటే ఇక్కడ ఈ మంత్రం కూడా మనకు ప్రస్తావిస్తుంది. ఎందుకు వేదం ప్రమాణం చెప్పుకునేదా, ఆ వేదం ఎక్కడొచ్చో మనం చూపించాలి కాబట్టి ఆ వేదం యొక్క ప్రమాణం చెప్పుకున్నాం. ఇది ఈ జగత్తుకి ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మే, వేరే ఎవరు కాదు. ఆ బ్రహ్మ ఎవరంటే ఆ ఒక్కడే. ధ్యావా భూమి జయ దేవో ఏకః అని చెప్పి ఇక్కడ ఈ ఋగ్వేద మంత్రంలో మనకు స్పష్టంగా చెప్పబడింది. అలాగే ఇయం విసృష్టి యతః ఆ బభూవ, ఎవరి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నం చేయబడిందో ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి అలాగే ఇంకొక మంత్రం ఏం చెప్పాడంటే, స దాధార పృథివీం ధ్యాం ఉతేమాం. స దాధార పృథివీం ధ్యాం ఉదే, ఈ ద్యూలోకాన్ని పృథ్వీలోక అంతటా ఆయన ధారణ చేసి ఉన్నాడు. అంటే ఆయన నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయన ధారణ చేసి ఉన్నాడు. ఆ రకంగా ఇక్కడ కూడా మనకు వేద మంత్రం స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ జగత్తుకి జన్మాదిక కారణం హేతు ఆ బ్రహ్మ అంటే ఆ పరమాత్మే అని చెప్పడంలో ఈ ప్రమాణం మనకు స్పష్టంగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శాస్త్ర యోనిత్వాత్ అనే మనకు హేతు ఏదైతే ప్రస్తావిస్తుందో ఏది చెప్తుందో ఇక్కడ ఆ బ్రహ్మే కారణం ఎలా చెప్పుకుంటామంటే ఇక్కడ శాస్త్రం ప్రమాణం కాబట్టి, వేదం ప్రమాణం కాబట్టి, వేదంలో స్వతహా చెప్పబడింది కాబట్టి, వేదం మనకు స్వతహ ప్రమాణం కాబట్టి మనం దీన్ని ప్రమాణంగా తీసుకొని మనము శబ్ద ప్రమాణం, ఎందుకంటే మనకు కొన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా మనం తెలుసుకుంటామట. ఎందుకంటే ఆ పరమాత్మ విషయంలో మనకు శబ్దమే ప్రమాణం. ఎందుకంటే ఋషి మహర్షి అనుభవం చెప్పారు కాబట్టి మనం ఏ విధంగా ఒక మహాన్ వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు ఏ విధంగా అంగీకరిస్తామో, ఎందుకంటే ప్రమాణికం కాబట్టి. అలాగే ఋషులు మహర్షులు అలాగా ప్రత్యక్షం చేసుకుని ఆ తత్వాన్ని యథార్థం బ్రహ్మతత్వాన్ని పొందారు కాబట్టి, బ్రహ్మజ్ఞానం పొందారు కాబట్టి వాళ్ళు చెప్పి మనకు శబ్ద ప్రమాణం ద్వారా ఏవైతే తెలుస్తున్నాయో అవి మనకు ప్రామాణికంగా మనం స్వీకరిస్తామట. అందులో
ఈ అపౌరుష గ్రంథం అని చెప్పుకున్నాం వేదాన్ని. అందుకే వేదంలో సాక్షాత్ చెప్పబడింది కాబట్టి ఇది మనకు ప్రామాణికంగా తీసుకుంటాం. అందుకే శాస్త్రం ప్రమాణము. ఈ జగత్ జన్మాదికి ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మ అని చెప్పడంలో, ఆ పరమాత్మని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఇక్కడ శాస్త్ర యోనిత్వ, శాస్త్రమే ప్రమాణం కాబట్టి మనకు ఈ జగత్ జన్మాదికి కారణం బ్రహ్మే అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అలాగే ఇంకోటి ఏం చెప్పి తస్మిన్ ఇదం అంటే ఆ పరమాత్మలో తస్మిన్ ఇదం సంచ విచయితి సర్వం. అందుకే ఆయన సృష్టించేవాటి ఆ పరమాత్మలోనే ఇది తస్మిన్ ఇదం అంటే ఈ జగత్ అంతా కూడా తస్మిన్ ఇదం సంచ విచయితి సర్వం. ఈ జగత్తునే తస్మిన్ అంటే ఆ పరమాత్మనే ఈ జగత్ అంతా కూడా సంచ అంటే విలీనం చేయబడుతున్నారు. సన్ అంటే ఇక్కడ విలీనం చేయబడుతున్నమాట. విచయితిచ అలాగే భిన్న భిన్నంగా అభివ్యక్తం చేయబడుతుంది, వ్యక్తం చేయబడుతుంది. విచయితి సర్వం. ఆ రకంగా ఆ పరమాత్మే దీన్ని విలీనం చేస్తాడు, అలాగే దాన్ని అభివ్యక్తం చేస్తాడు, భిన్న భిన్నంగా అభివ్యక్తం చేస్తాడు అని చెప్పి అది కూడా ఈ రకంగా ఈ విషయంలో కూడా చెప్పబడింది అన్నమాట. ఇది కూడా యజుర్వేదం యొక్క మంత్రమే తీసుకోబడింది. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాను మళ్ళీ అందుకే ఆ పరమాత్మ ఈ జగత్ ఉత్పన్నమవుతుంది, అలాగే విలీనమవుతుంది, విచయితిచ అని చెప్పి చెప్పుకున్నామట. ఈ రకంగా ఈ సూత్రం యొక్క భాష్యార్థం అని చెప్పుకున్నామట. ఇప్పుడు ఈ రకంగా చెప్పిన తర్వాత ఈ విషయంలో ఇప్పుడు సూత్రం శాస్త్రమిత్వాత్ అనే దానికి మనం ఏ విధంగా భాష్యం చెప్పుకున్నామో ఈ విషయంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మనకు చూద్దాం. ఏతత్ సూత్రం శాంకర భాష్యే ద్విధా వ్యాఖ్యాతం. ఇది ఈ శాంకర భాషలో ఈ సూత్రానికి అర్థం 2 రకాలు చెప్పబడింది అన్నమాట. అది చాలా సూత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక భావాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అక్కడ సూత్ర శైలి ప్రకారం అలాగే భిన్న భిన్న అర్థాలు వ్యాఖ్యానం అనేక గ్రంథాలు అనేక దర్శన శాస్త్రాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఆచార్యవారు కూడా 2 రకాలుగా వ్యాఖ్యానం చేశారు. అందులో ద్వితీయ అర్థం మొట్టమొదటి అర్థంలో దాంట్లో సందేహం లేదు, ఇది అనుకూలంగానే ఉంది, వేదానుకూలంగానే ఉంది, ఇక్కడ ఐక్యం ఉన్నాయి ఇద్దరికి కూడా. కాబట్టి ద్వితీయ అర్థం 2వ అర్థం ఏదైతే చెప్పకుండా ఆ విషయం చెప్తున్నామాట. శంకర భాషలో ఈ సూత్రానికి 2 అర్థాలు చెప్పుకున్నా. ఒకటో అర్థంలో మనకి ఇబ్బంది లేదు, 2వ అర్థంలో అది అనుకూలంగానే ఉంది. 2వ అర్థంలో ఆ విషయంలో వివేచన చేస్తున్నారు. ఇక్కడ ద్వితీయో అర్థ ఏం చెప్పండి అక్కడ శంకర భాషలో అది చెప్తున్నారు. ముందుగా 2వ భాష్యంలో ఏం చెప్పబడిందంటే అథవా అని కదికే అంటే 2వ సూత్రం యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నట్టు అథవా యథ ఉక్తం ఋగ్వేదాది శాస్త్రం యోని కారణం ప్రమాణం అస్య బ్రహ్మణః స్వరూపాదిగమే శాస్త్రం ఉదాహరితం. ఇక్కడ స్వరూపాదిగమే ఏ రకంగా చెప్పండి యథా ఉక్తం ఋగ్వేదాది శాస్త్రం అంటే ఋగ్వేద శాస్త్రంలో ఏ విధంగా చెప్పండి యోని అంటే యోని అంటే చెప్పుకున్నాం, పైన కారణం చెప్పుకున్నాం. కారణం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పుకున్నాము. ప్రమాణం అస్య జగతః బ్రహ్మణః స్వరూపాదిగమే. అస్య జగతః బ్రహ్మణ ఈ జగత్తుకి కారణం బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడంలో శాస్త్రమే యోని ప్రమాణం అక్కడ చెప్పబడిందన్నమాట. అక్కడ అదేవిధంగా 2వ అర్థం కూడా యథా ఉక్తం ఋగ్వేదాది శాస్త్రం అని ఋగ్వేదాది శాస్త్రం విశేషంగా చెప్పబడిందట ఆ భాష్యంలో. యథా ఉక్తం ఋగ్వేదాది శాస్త్రం యోని అని కారణం అని చెప్పి విశేషంగా చెప్పబడింది అన్నమాట. అంటే వేదం అని కారణం చెప్పుకున్నాం. అలా ఇక్కడ విశేషంగా అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడంలో ఋగ్వేదమే కారణము, వేదం ప్రమాణం అని చెప్పి ఇక్కడ శాంకర భాషను విశేషంగా చెప్పబడింది. అందుకే స్వరూపాదిగమే శాస్త్రం ఉదాహరితం అక్కడ ఈ రకంగా చెప్పబడింది. కానీ పూర్వ సూత్రే అక్కడ ఏం చెప్పబడింది అంటే మళ్ళా యతోవా ఇమాని భూతాని జాయంతే, దేని వలన అయితే ఈ సమస్త భూతాలు ఉత్పన్నమవుతాయో అని చెప్పి తైత్తిరీయోపనిషత్తు యొక్క వచనం ఉల్లేఖించబడినమాట శాంకర భాషలో. ఏ రకంగా యతోవా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది శాంకర భాషలో. ఆ రకంగా ఈ భాష అక్కడ అంటే ఆ మొత్తం ఉదాహరణ ప్రకారం తీసుకోకుండా ఎక్కడైతే మనకు వివేచన చేయాలో ఆ వివేచన మాత్రం బిందువు తీసుకోబడినమాట. ఇక్కడ మనకు చెప్పడం ఏంటి, యథా ఉక్తం ఋగ్వేదాది శాస్త్రం యోని కారణం అని చెప్పి ప్రమాణం చెప్పుకున్నామాట ఆ స్వరూపాన్ని చెప్పడంలో. కానీ ఇక్కడ
స్వరూపాన్ని తెలుసుకోవడంలో శాస్త్రం ఉదాహరితం. కానీ పూర్వ సూత్రంలో ఏం చెప్పారు? యతోవా ఇమాని భూతాన్ని జాయంతి తైత్తిరీయోపనిషత్తు యొక్క ప్రమాణం ఇవ్వబడింది అన్నమాట. అంటే దాన్ని ఏ రకంగా వివేచన చేస్తున్నా అంటే, అక్కడే నువ్వు శాస్త్రం ప్రమాణం చెప్పావు, అంటే వేదం ప్రమాణం చెప్పావు. అక్కడ వేదం ప్రమాణం వేదం, ఎందుకంటే వేదం అనేది స్వతः ప్రమాణం మనకు ముఖ్య ప్రమాణం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి అక్కడ వేదం అని చెప్పి ఇక్కడ కానీ ఉదాహరణ ఇచ్చేది ఇక్కడ యతోవా ఇమాని భూతాన్ని జాయంతి తైత్తిరీయోపనిషత్తు యొక్క ప్రమాణం ఉదాహరణ ఉల్లేఖించారు ఇక్కడ. అది ఏం పట్టుకున్నావు ఎక్కడైనా ఏ రకంగా వివేచన చేశావంటే, అక్కడ నువ్వు వేదం అని చెప్పావు కానీ ప్రమాణం ఇచ్చావు తైత్తిరీయోపనిషత్తు. ఎందుకు ఇవన్నీ అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేది కదా. వేదం యొక్క ప్రమాణం ఇవ్వాల్సింది, అది ఇవ్వకుండా తైత్తిరీయోపనిషత్తు యొక్క ప్రమాణం ఇచ్చావు. దేని వలన ఎవరి ద్వారా అయితే ఈ సమస్త భూతాలు జగత్తంతా ఉత్పన్నమైందో అని చెప్పి అక్కడ ఉపనిషత్తుకు వచనం ఇచ్చావు. అది యుక్తి సంగత కారణిగా వివేచన చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మమునిజీ. ఆశ్చర్యం హి కలు బ్రహ్మణ స్వరూపాధిగమే. ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అధిగమనం చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రం ఋగ్వేదాది ప్రమాణం ఉచ్యతే. శాస్త్రం అంటే ఋగ్వేదాది ప్రమాణం తీసుకోబడుతుంది అని చెప్పి ఆ విషయం చెప్పి అక్కడ ఉల్లేఖించి చూడు ఎట్లా పాయింట్ అవుట్ ఎలా చేస్తారు చూడండి. అంటే ఒక వ్యక్తిని ఏదైనా పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాం అనేది అట్లా మనం చూస్తుంటామట. ఏదో ఖండించాలన్నప్పుడు ఏదో ఒక రకంగా అది ఒక శైలి ఉంటుందన్నమాట. అక్కడ పేరు చెప్పడం ఋగ్వేదాది శాస్త్రం ప్రమాణం ఉచ్యతే అని చెప్పావు, కానీ ఇక్కడ కింటు ప్రమాణత్వేన ఉపస్థాప్యతే. ఆ ప్రమాణ రూపంలో ఏం ప్రస్తావించావు? యతోవా ఇమాని భూతాన్ని జాయంతే అని చెప్పి ఉపనిషత్తు యొక్క వచనాన్ని చెప్పాం. ఎందుకంటే డైరెక్ట్ గా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రాహ్మణ గ్రంథాలు నుంచి తీసుకోబడ్డాయి, లేకుంటే కొన్ని శ్లోకాలు ఇక్కడ ఋషి మనసు ద్వారా వారి యొక్క వివేక జ్ఞానంతో తీసుకోబడ్డాయి అన్నమాట. అన్ని మంత్రాలుగా స్వీకరించాలండి. కొన్ని చోట్ల కొన్ని డైరెక్ట్ గా ఉన్నటువంటి ప్రమాణీభూతంగా తీసుకున్నాం అంటే ఇక్కడ ఉపనిషత్తుల్లో ఉండే మంత్రాలుగా తీసుకోవడం లేదన్నమాట. అందుకే ఖండించామట. ఉపనిషత్తులు ఉండే బ్రాహ్మణ భాగం అంట, బ్రాహ్మణ గ్రంథాల నుంచి తీసుకోబడ్డాయన్నమాట. అందుకే బ్రాహ్మణ భాగం అంటాం, ఉపనిషత్తులు కూడా బ్రాహ్మణ భాగం కింద తీసుకుంటాం. అందుకే అది పాయింట్ అవుట్ ఏ రకంగా చేశా అంటే, అక్కడ మనం చెప్పడేమో ఋగ్వేదాది అని చెప్పి ప్రమాణ రూపాన్ని చెప్పావు, కానీ కింటు ప్రమాణత్వేన ఉపస్థాప్యతే. ప్రమాణ రూపాలు ఏం ప్రస్తావించావు? యతోవా ఇమాని భూతాన్ని జాయంతి అని చెప్పి ఇక్కడ ఇది ఉపనిషత్తు వచనం, ఇది ఉపనిషత్తు వచనం నువ్వు ప్రమాణంగా తీసుకొచ్చి చూపించావు. ఇది పక్ష ఔదాసీన్య దోష. ఈ పక్షంలో ఉదాసీన్యత అనేది కనిపిస్తుంది. చెప్పడం ఋగ్వేదం చెప్పి ప్రమాణం తీసుకొచ్చావు, కానీ ప్రమాణంగా ఏది ప్రస్తావించావంటే ఉపనిషత్తు యొక్క వచనాన్ని ప్రస్తావించావు. కాబట్టి ఇది పక్ష ఔదాసీన్య దోష అని చెప్పి దీని దోష రూపంలో అని వ్యక్తం చేస్తున్నాం అన్నమాట. అంటే దాన్ని ఆ రకం పాయింట్ చేసామంట. ఈ రకంగా దీనికి భాష్యం అంటే శాంకర భాషలో ఈ రకం వివేచన చేశాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ముందే చెప్పాల్సింది ఇక్కడ ఒకటి, ఆ విద్వాంసుల యొక్క శైలి ఉంటుంది. అంటే ఖండన మండలం అంటే అది ఆ లెవెల్కి వెళ్ళిన వ్యక్తులకు తెలుస్తుందంట. అంటే ఎక్కడెక్కడ ఎలా పాయింట్ అది మనం బిందులు తీసుకుంటాం, అది వాళ్ళ విద్వత్తులో ఉండేటువంటి శైలి అనమాట. అంటే ఎందుకంటే ఎప్పుడు ఒకే విధంగా అది ఆలోచన దృష్టికోణం భిన్న భిన్నంగా ఉంటుంది. తాత్పర్యం భిన్న, వాళ్ళ ఉద్దేశం ముఖ్య లక్ష్యంలో అందరిది ఒకటే. ఇక్కడ ఖండిస్తున్నారు ఖండమండలం అనుకోవద్దు. ఇక్కడ ఒక వివేచన, అంటే వాళ్ళ యొక్క దృష్టికోణం ఎలా ఉంది, ఎక్కడ చేస్తా అక్కడ కొన్ని విషయాలు ఎంత అయినప్పటికీ కూడా మనం అంతా మనుషులం కాబట్టి ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఏదో అంటే విద్వాంసుల మధ్య మతభేదాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఋషి పదం పై చూస్తున్నాం అంట, ఈ ఋషి విషయంలో ఇక్కడ ఇది ఈ రకంగా తీసుకున్నారు. మనం వ్యాకరణంలో చూస్తుంటాం శాకల్యస్య మత సాధన అని చెప్పి, అలాగే రకరకాల కాశకృష్ణం ఇలా చెప్పబడింది, అన్య ఆచార్యులు ఇలా చెప్పబడ్డారని చెప్పి మనం ఋషి మాసులు కూడా అలా చెప్పుకునే వాళ్ళం. అది వాళ్ళ యొక్క శాస్త్ర శైలి రాయడానికి, అది దాన్ని ఒక్కోది ఒక రకంగా చెప్తుంది దాని అభిప్రాయాన్ని. కొందరికి మనం ఈ కాలం నాటి వ్యక్తులం కాబట్టి దాన్ని కొంచెం భిన్నంగా పరోక్షణంగా చెప్పుకుంటామంట. కానీ ఖండన మండలం అనుకోవద్దు. మన దాంట్లో వాళ్ళ యొక్క వివేచన ఎలా ఉంది, అది దాన్ని అక్కడ ఆ శబ్దాన్ని ఎలా వాళ్ళు క్యాచ్ చేసేది అది మనం పట్టుకోవాలంట. దాంట్లో ముఖ్య తాత్పర్యం పట్టుకోవాలన్నమాట. దృష్టికోణం భిన్న భిన్నంగా వాళ్ళ లక్ష్యం భిన్నం, ముఖ్య లక్ష్యంలో తేడా లేదనమాట. కానీ దీంట్లో మీరు ఖండన మండలం చెప్పి దీన్ని భిన్నంగా తీసుకోవద్దు. ఖండన మండలం ముఖ్యం కాదు, విచారణ అలాగా ఈ రకంగా ఇలా తీసుకోబడింది అది వివేచనాత్మకంగా తీసుకోండి. మన దాంట్లో ఉండే జ్ఞానాన్ని గ్రహించడం ముఖ్యం. వస్తు అది వారి యొక్క శైలి, వాళ్ళకి లేఖన శైలిలో ఆ రకంగా అది శబ్దాల యొక్క అందుకే అంటే వాళ్ళు మహాన్ పండితులు కాబట్టి దాన్ని ఆ రకంగా వాళ్ళు ఉల్లేఖించుకుంటుంటారు. అలాగా టీకా టిప్పణి ఖండన మండల రూపంలో అది మనకి ప్రస్తావించబడుతూ ఉంటుంది అన్నమాట. వస్తు దాన్ని అదే రూపాన్ని తీసుకోండి, వివేచనాత్మకంగా తీసుకోండి. వస్తు అందుకే ఇక్కడ మనకు ఈ శాస్త్రం ప్రమాణం అని చెప్పడంలో శాంకర భాషలో మనకి ఏదైతే ఇవ్వబడిందో అది ప్రమాణం చూడాలి. అది పెద్ద ఇది కాకపోయినా మనకి ఈ రకంగా చెప్పడం అనమాట. చెప్పడం మనం అలాగా వేదము ప్రమాణం చెప్పి అక్కడ ఉపనిషత్తు వచ్చిన ఒక ప్రమాణం ఇచ్చాం.
అంటే అది ప్రమాణంగా తీసుకునేది కాబట్టి దాన్ని ఆ రకం ఉల్లేఖించారు. కానీ ఇక్కడ మనకు ముఖ్య ప్రమాణం వేదం కాబట్టి దాన్ని ఆ ప్రమాణం ఇవ్వాలి. ఆ ప్రమాణం ఇవ్వకుండా ఈ ప్రమాణం అభివ్యక్తం చేయబడింది, అది యుక్తి సంగతం కాదన్నట్టుగా ఈయన వివేచన చేశారన్నమాట. ఎవరు? బ్రహ్మముని. కాబట్టి ఈ రకంగా ఆ విషయాన్ని ప్రస్తావించబడింది. కాబట్టి ఇది అందుకే నీ పక్షంలో పక్షం ఉదాసీనంగా ఉంది. మీ పక్షం ప్రబలంగా చెప్పుకోవడంలో వేద ప్రమాణం ఇచ్చింది చాలా బలంగా ఉంది. అందుకే ఇక్కడ మనకు ఏంటి 2 అర్థాలు చెప్పుకున్నామట. 2 అర్థాల్లో ఒకటో అర్థం సమాన అనుకూలంగా అని చెప్పి అందుకే 2వ అర్థం ఇచ్చారు కదా. ఆ 2వ అర్థంలో ఈ రకంగా ఈ దోషం కనిపిస్తుంది అన్నిటిగా ఈయన దాన్ని వివేచన చేయబడింది అన్నమాట. అది ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అస్తు. ఇంకోటి ఏంటంటే మనకు శాస్త్రం ఇక్కడ మనం ప్రమాణీభూతంగా చెప్పుకున్నాం అనమాట. పైన చాలా మంది ఏం చెప్తా అంటే జన్మాద్యస్య యతః అన్నప్పుడు యతః అనే పదం చేత ఇప్పుడు మనం భిన్నంగా తీసుకోవచ్చు. ఇంకోటి భిన్నం కాకుండా అది కాసేపు పక్కన పెట్టిన తర్వాత వస్తుంది, అక్కడ చెప్పేస్తాం 3వ సూత్రంలో. ఇక్కడ యతః అనే పదం ద్వారా మనకు ఎందుకంటే మనకు చెప్పుకున్నాం ఇప్పుడు ఒకటి అద్వైత పదంగా ఉంది, ద్వైత పదంగా ఉంది, అద్వైత పదంగా ఉంది, త్రైతవాదంగా కూడా ఉందన్నమాట. 3 రకాలుగా. ఇక్కడ ఇప్పుడు శంకరాచార్య యొక్క సిద్ధాంతం అద్వైతం మొత్తం బ్రహ్మ అని చెప్పి చెప్పుకుంటామట. ఇక్కడ దీన్ని బట్టి కొంత వ్యాఖ్యాకాలు ఏ రకంగా చెప్తా అంటే యతః అస్య జన్మాది యతః అస్య అంటే ఈ జగత్తుకి జన్మాది ఉత్పత్తి స్థితి ప్రళయది యతః ఎవరి వల్ల కలిగిందో అని చెప్పుకున్నాం అనమాట. అందుకే ఇక్కడ మనకు యతః అని ఇక్కడ పదం ద్వారా మనము యతః అని ఎవరి నుంచి ఈ జన్మాది ఉత్పన్నమైందో అని చెప్పుకుంటాం. అంటే ఎవరి నుంచి ఉత్పన్నమైంది? ఆ పరమాత్మ ఉత్పన్నమైంది. అంటే దీంట్లో అద్వైత బ్రహ్మాన్ని అద్వైతత్వాన్ని చూపించండి. కానీ ఎవరి ద్వారా అయితే జన్మాది అంటే సృష్టి ఉత్పత్తి జన్మ కలిగిందో దానికి ఉదాహరణ ఏం చెప్తా అంటే ఇప్పుడు అంటే ఇది భిన్నం కాదు. కొంతమంది చెప్పి యతః జన్మాదికి కారణం అంటే జగత్ ఉత్పత్తి కానీ ఆ పరమాత్మ అంటే పరమాత్మ వేరు, జన్మాది సృష్టి జగత్ బ్రహ్మాండం వేరు, భిన్న కనిపిస్తున్నాడు. అంటే ఎవరి వలన అయితే ఇది భిన్నంగా ఒక తత్వ బ్రహ్మాండం ఉత్పన్నమైందో ఈ ప్రకృతి మనకు కనిపిస్తుందో అలా భిన్నంగా చూస్తున్నామట. ఈ విషయంలో మనకు మకడి ఏదైతే ఉంది కదా, ఆ నోట్లో ఉండే లాలాజలాన్ని బయటికి తీసి సృష్టించి ఒక వలలాగా తయారు చేస్తున్నాడు. అది దాని ఆహారం తినటం కోసం. దాన్ని మకడి అంటారు అనుకుంటా, అది మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది. అది వల వేసి నా నోట్లో లాలాజలాన్ని తీసి ఒక వలలాగా వేసేస్తుంది, రౌండ్గా చేస్తున్నామట. మళ్ళా దాని పని అయిపోయిన తర్వాత ఆ భక్షణం క్రియ అయిపోయిన తర్వాత అది ఆహారంతో పూర్తి అయిపోయిన తర్వాత అది మళ్ళీ మొత్తం లాగేసుకుంటాం. దాన్ని టచ్ చేసిన మొత్తం లాగేసుకుంటున్నామట. అలాగే అంటే మనము దాన్ని ఒక ఉదాహరణ ప్రస్తావిస్తామట. అలాగే మకడి యొక్క జాల ఏ విధంగా అయితే దాని నోట్లోంచి తీసే విధంగా తయారు చేస్తుందో అలాగే పరమాత్మ దాని శక్తి కదా ఆ పరమాత్మే ఈ సృష్టి నిర్మించగలిగాడన్నమాట. అందుకే పరమాత్మ తనలో విలీనం చేసుకోగలుగుతాడు. పరమాత్మే ఈ సృష్టిని ఉత్పత్తించాడు, మళ్ళా ప్రళయ కాలంలో కూడా దాన్ని విలీనం చేస్తాడు. అంటే పరమాత్మ విలీనం అయిపోతుంది. పరమాత్మ ఉత్పన్నమైంది, అది పరమాత్మలోనే విలీనం అయిపోతుంది. ఈ విధంగా మకడిక జాల విధంగా అది ఉత్పత్తి చేసి మకడిలో ఏ విధంగా విలీనం అయిపోతుందో అదే తీసుకుంటుందో అలాగా ఇక్కడ అద్వైతాన్ని స్థాపించడంలో ఇది మహత్ దృష్టాంతం ఈ రకంగా చెప్తుంది అన్నమాట. ఈ దృష్టాంతం తీసుకోబడుతుందన్నమాట. ఆ రకంగా అద్వైతాన్ని పోషించేస్తామట. ఆ విషయంలో దానికి సమాధానం చెప్పబడింది, అది మీకు ఆ సందర్భంలో చెప్తాను. అందుకే 3వ వచ్చిన చెప్తా అని చెప్పాను. అది ఒకటి మీకు ఒక ఆ రకం చూపించాను. ఒకదేమంటున్నా అంటే యతః అన్నప్పుడు ఎవరి ద్వారా జన్మాది సృష్టికి ఉత్పత్తి జరిగిందో, ఇప్పుడు ఎవరి ద్వారా అంటున్నాం అక్కడ వేరు తత్వం అయిపోయింది, ఇక్కడ దేనికి కలిగిందో ఆ తత్వం భిన్నంగా చూస్తున్నామంట. అంటే 2 తత్వాలు చూస్తున్నామంట. అక్కడ 2 తత్వాలు చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒకే తత్వమే ఉంది. ఒకే తత్వం ఏంటంటే ఇప్పుడు మకడిక దృష్టాన్ని చూపించి అది ఏ రకంగా అయితే మనకు ఉత్పత్తి అది దాన్ని నిర్మించిన తర్వాత దానిలో విలీనం చేసుకుంటుంది, అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టిని విలీనం చేస్తారని చెప్పి ఆ రకంగా దానికి దృష్టాంతం తీసుకుంటుందో ఆ విషయం మనం సందర్భం బట్టి దీనికి సమాధానం ఎలా చెప్పండి. ఈ విషయంలో మనకు తెలుసుకోవాల్సిన బిందువు అనమాట. ఇప్పుడు అద్వైతాన్ని ఎలా వాళ్ళు నిరూపించారు, దాని ద్వైతాన్ని కూడా దాన్ని ఎలా ద్వైతవాదులు ఎలా నిరాకరించారు, అలాగే ద్వైతవాది వాళ్ళు దాన్ని ఎలా ఖండించారు అన్నమాట. ఇప్పుడు చూడటానికి అది స్పష్టంగా ఉంది, దాన్ని ఎలా ఖండిస్తుందో అది మనం చూడాలన్నమాట. అంటే ఇవన్నీ మనకు మన వివేకాన్ని సూక్ష్మీకరణ చేయడం కోసం. వాస్తవంగా ఇవన్నీ మనకు ఇలా లేకపోతే మన బుద్ధి అలా వికసించాలి, ఏది చెప్తే వింటూ పోతాం.
ఇలా ఉండటం వల్ల మనకు అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. అంటే మన బుద్ధిని వికసింప చేయడంలో, మన బుద్ధిని సూక్ష్మీకరించడంలో ఇవి ఈ రకాల ఉండడం వల్ల అనేక రకాల, అంటే ఒక విషయం ఇంతమంది ఇన్ని రకాలు ఆలోచిస్తా అంటే దీన్ని ఈ రకంగా తెలుసుకోవచ్చా అని మనకు ఒక కొత్త ఊహ ఏర్పడుతుందన్నమాట. వివేక జ్ఞానం విశేషంగా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి వీటిని మనం వారి యొక్క అభిప్రాయాలు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలన్నమాట. మస్తు అది సందర్భాన్ని బట్టి అక్కడ ఏ రకంగా తీసుకోబడిందో అది చెప్పారు. ఒక జస్ట్ మీకు ఒక సందర్భాన్ని ఇక్కడ మీకు ప్రస్తావించాలి, ఇలా ఉంటుంది, అలాగా ప్రమాణ ప్రస్తావిస్తారని చెప్పి అద్వైతాన్ని సిద్ధింప చేసుకోవడంలో. ద్వైతాన్ని అదే విషయాన్ని తీసుకొని ద్వైతాన్ని కూడా చెప్పడానికి భిన్న భిన్న తత్వాలని చెప్పి చెప్తారు. ఆ విషయాన్ని మనం సందర్భాన్ని బట్టి అక్కడే చెప్తాను. మస్తు ఈ రకంగా మనము ఈ జగత్తుకు ఉత్పత్తిగా బ్రహ్మ అని చెప్పడంలో పరమాత్మ ఎలా చెప్పగలుగుతుందో శాస్త్రం ప్రమాణం చెప్పుకున్నాం. సరే, అంటే కేవలం శాస్త్రం ప్రమాణం, ఇంకేం ప్రమాణం లేదా? శాస్త్రంగా ప్రమాణం ఇంకా భిన్న ప్రమాణం కూడా ఉంది. అదేంటంటే తత్తు సమన్వయాత్. తత్తు సమన్వయ, ఈ జగత్కి జన్మాది కార్యానికి బ్రహ్మణ సంభవతి అని మనం ముందు చెప్పుకున్నదా? బ్రహ్మే కాదు, సమన్వయం ద్వారా కూడా, అంటే తర్క వితర్కం ద్వారా కూడా, సమ్యక్ జ్ఞానం ద్వారా కూడా, యుక్తిపూర్వకం కూడా మనము తెలుస్తుంది. కేవలం శాస్త్రం ఉంటే ప్రమాణం కాదు. ఈ లోకంలో, ఈ బ్రహ్మాండంలో తర్క వితర్కం ద్వారా కూడా, సమన్వయం ద్వారా కూడా మనము ఈ జగత్తుకి ఉత్పత్తికి కారణం ఆ బ్రహ్మ అని చెప్పి సమన్వయం ద్వారా కూడా చెప్పుకుంటాము అని చెప్పి ఆ సూత్రం సమన్వయం ఏ రకంగా తీసుకోబడింది అదేంటో మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే సమన్వయ విషయంలో శంకరాచార్య వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రథమాధ్యాయం అని సమన్వయాధ్యాయంగా విభాగం చేశామని. అంటే 4 పాదాలు 4 భాగాలు చేశారు. సమన్వయాధ్యాయము, అవిరోధాధ్యాయము, సాధనాధ్యాయము, ఫలాధ్యాయం అని చెప్పి అవేంటో మనం తెచ్చాం. అది మనం ఈ విధంగా ప్రథమ పాదం, ద్వితీయ పాదం, 4 పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ రకంగా 4 సమన్వయాధ్యాయం కింద చెప్పి ప్రథమ అధ్యాయాన్ని సమన్వయాధ్యాయాన్ని ఈ రకంగా సమన్వయం చేసుకోవాలి. ఆ సమన్వయం ఏంటో అనేది ఈ కింద వ్యాఖ్యానం చేయబడింది. అది ఇంకా తెచ్చాం. అస్తు. ఓకేనా? ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటేనా అదేంటో మనం రేపు చూద్దాము. అది ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఏదార్థంగా ప్రతి లేని మీరు గమనించట్లేదు, మీకు పీడిఎఫ్ పెట్టాను, అక్కడ చూసుకోండి. ఇంకోటి, మనం సాధన విషయంలో మనకు నిన్న విషయం తీసుకున్నాం. ఆ బ్రహ్మ విషయంలో మనకు మీకు అనువాదం చేసుకుని తెలుస్తుంది. అంటే ఇప్పుడు చెప్పిన విషయాన్ని కూడా కొంచెం సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ప్రతిదీ ఏదో ఒకటి మనకు పాయింట్ గుర్తుకు వస్తుందన్నమాట, స్మరణం వస్తుందన్నమాట. అలాగే దాన్ని ప్రతిరోజు సాధన చేసేటప్పుడు మీరు చెప్పాను ప్రాక్టికల్ గా మనం చేస్తున్నాం అని చెప్పి ఆ విషయాన్ని విచారించాలి. అలాగే ఈ విషయంలో మీరు ఇంకా ఏదైనా స్వాధ్యాయం చేసి ఉండొచ్చు. ఇదే కాకుండా కొన్ని తెలుగు పుస్తకాలనే కొంచెం సామర్థ్యం శాంకర భాష అని చెప్పి అన్ని టీకాకుల భాష చదివి ఉండొచ్చు. ఆ విషయాన్ని ఈ విషయంలో ఈ సూత్ర విషయం ఏం చెప్పబడ్డాయి అవి మీరు మననం, చింతనం, నిధిధ్యాసం, సాక్షాత్కారం చేసుకోవాలని చెప్పారు. అది మనం చేస్తూ ఉంటే ఒకరోజు మీకు ప్రారంభంలో సామాన్యంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఏంటంటే ఇది స్మరణ చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత ఏంటి, అది 2 నిమిషాలు అయిపోయిన పర్వాలేదు, దాని విషయంలో మళ్ళీ ఆలోచించండి. అదే విషయంలో మళ్ళీ మాట మీద రిపీట్ చేస్తుంది. చేయంగా కొత్త అర్థాన్ని నీకు బోధిస్తుంది. ఆ సమయకాలం అంతా అర్ధగంట కాలం నిదాన సమయాన్ని పెంచుకోండి. ప్రారంభంతా ఇబ్బందికరంగా ఉన్నా అది కొంచెం తగ్గించుకున్నా, కొంచెం సమయం మార్చుకుంటే కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకుంటూ చేసుకోండి. అది పెద్దవాళ్ళకు, కానీ కంటిన్యూగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదే విషయాన్ని ఇప్పుడు మనకి 2 సూత్రాలు చెప్పుకున్నాం. అట్లా ఒకదానికోటి ప్రథమ సూత్రం చెప్పుకున్నా, ప్రథమ సూత్రానికి అర్థం చేసుకుని 2వ సూత్రం ఎలా ఉత్పన్నమైంది, 2వ సూత్రాన్ని అర్థం చేసుకుని 3వ సూత్రం ఎలా ఉత్పన్నమైంది. ఇప్పుడు ప్రథమ సూత్రం బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుందంటే చెప్పుకున్నాం. రోగ వియోగ భోగం వలన జగత్ యొక్క నస్మృత వలన బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. ఆ బ్రహ్మ జిజ్ఞాస కలిగిన ఆ బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మ ఎవరి ద్వారా ఈ జగత్తుకి జన్మాది ఎవరి ద్వారా కలిగిందో అతనే బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ అని చెప్పి ఎలా తెలుస్తుంటే దానికి శాస్త్రమే ప్రమాణం చెప్పుకున్నాం. అలాగా ఈ ఒక సూత్రము, మొదటి సూత్రం 2వ సూత్రం ఏ రకంగా కనెక్టెడ్ గా ఉంది, 2వ సూత్రం 3వ సూత్రం ఏ విధంగా కనెక్టెడ్ గా ఉంది, ఆ సంబంధం యొక్క లింక్ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. అది మీరు మీ ధ్యాన కాలంలో అది విచారించాలి. ఆ రకంగా దాన్ని ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా ప్రారంభం నుంచి మనం ముందు ఈరోజు చెప్పిన పని కదా అట్లా ముందు నుంచి కనెక్ట్ సంబంధం తీసుకుంటూ అలా విచారణ చేసుకుంటూ పోతున్నట్లయితే ఒకరోజు నీకు అకస్మాత్తుగా అది నీకు సూక్ష్మంగా విచారించే శక్తి, సామర్థ్యం వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే కూర్చుని ఉంటే మనం తెలియదన్నమాట, ధైర్యంగా ఉండాలన్నమాట. అస్తు, ఆ విషయం మనం తెలుసుకోవాలి. అస్తు, ఇంకా ఒకరు మనకు అడిగారు, ఈరోజు మళ్ళీ అది వచ్చారో రాలేదు సమయం తెలియదు, కానీ మనకు ఇక్కడ ఒక విషయం చెప్పుకునేది ఆచార్య శంకరాచార్య సమధమాది సాధనాన
శాస్త్రం ఉక్తం అంటే సమధమాది 6 ఉన్నాయని చెప్పుకున్నాము. అంటే ఈ 6 తత్వాలను తెలుసుకున్న తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. షట్క సంపత్తి అంటామంట. ఈ 6 తత్వాలను తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పి ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తుంది. సాధనా ఈ విషయాల చతుష్టయం నుంచి సాధనా సాధన చతుష్టయం సాధన చతుష్ట అంతర్గత ఇది షట్క సంపత్తి అంటాం. ఆచార్య శంకరాచార్య వారు దాన్ని ప్రతిపాదించారు. అంటే ఈ 6 తత్వాల నుంచి విశ్లేషించారు. అదేంటో 6 తత్వాల నుంచి రేపు చెప్పుకుందాం. నేను ఆ వ్యక్తి వచ్చారనుకున్నా రాలేదు. అస్తు అది మనం రేపు ఒకసారి ఆ ప్రశ్నకు సమాధానం రేపు చెప్పుకొని మనం అందులో ఇంకో ఏమైనా ప్రశ్నలకున్నా కూడా 1వ దాంట్లో కావచ్చు, 2వ దాంట్లో కావచ్చు, 3వ దాంట్లో అంటే ముందుకు వెళ్ళకపోతే మీరు వెనక ఏమైనా సందేహాలు వచ్చినా ఎందుకంటే ముందుకు వెళ్ళకపోతే వెనక్కి స్పష్టం అవుతుంటాయి. ఆ విషయాన్ని గమనించి మీరు అలాగే ఇదంతా చేస్తూనే ప్రారంభంలో మనం వాళ్ళ యొక్క శైలి పట్టుకోవడానికి కూడా టైం తీసుకుంటుందని. కానీ ధైర్యంతో ఓపికతో మీరు సహనంతో ఉన్నట్లయితే తెలుసుకోవాలి జిజ్ఞాసతో ఉన్నట్లయితే మీకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను స్పీడ్గా చెప్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టారు. నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాకు స్వభావం అయిపోయిందన్నమాట అది చెప్పడానికి. అది ఇంకా నేను తగ్గించుకుంటాను. అస్తు ఒకవేళ అర్థం కాకుండా నిర్మోహమాటంగా దాంట్లో ఎవరు ఏమనుకుంటారో ఆలోచించొద్దు. మనం అడగడం అనేది రావాలి, అడిగే శైలి కూడా రావాలి. ఒకసారి మనం అడిగేటప్పుడు తప్పులు ఉంటాయి. కానీ వాస్తవంగా మీకు జిజ్ఞాసదే అడగడం కోసం అడగొద్దు. నిజంగా ఈ వాక్యం చదువుతూ పోతున్నాం, ఇక్కడ ఏ పంక్తి అర్థం కాకపోయినా ఆ పంక్తిని గమనించండి. మీకు అర్థం కాకపోతే నిర్మోహమాటంగా ధైర్యంగా అడగండి. ఓకేనా? ఆ సమయం కాకుండా మన తర్వాత మనం రాగానే చెప్పుకుంటున్నాం ప్రశ్న అడగమని చెప్పి ఆ సమయంలో. అందుకే ఒకసారి చూడాలి. ఇక్కడ చెప్పిందే కాకుండా మీకు ధ్యానం ఎందుకు పెట్టామంటే ఇది చెప్పే శ్రవణం చేసేది. ఇప్పుడు మనం శ్రవణం చేసింది మీకు ఎందుకు మననం చేయాలి. మననం చేయాలంటే స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం చేసిన తర్వాత మననం అయిపోతుంది అన్నమాట. మనమే నిరుధ్యాసంగా మాత్రం అంటే యథార్థంగా ఈ శబ్దానికి అర్థం ఇది, ఈ శబ్దానికి ఇది అర్థం. ఎందుకంటే మన దాంట్లో అంటే ప్రౌఢ రచన వల్ల కొమ్మ చదువుకునే వాళ్ళు ఉన్నారు బాగా. అంటే వాక్య రచన బాగా అలవాటు పడిపోయింది. వాక్య చాలా సరళంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందులో ఉద్ధరణలు కూడా అది మనకు ఉపనిషత్తు యొక్క వచనాలు చెప్పబడుతున్నాయి. అవి మీకు ఉపనిషత్తులు కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి చెప్పుకున్నా కాబట్టి అవి ఓపెన్ చేసి చూడవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా అలాగా మనం రాకపోయినా వచ్చినా దాకా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందుకు వెళ్ళకపోతే మీకు స్పష్టం అవుతుంది, శైలి అర్థమవుతుంది అన్నమాట. కానీ ధైర్యంతో ఓపికతో వినండి, అందరికి కూడా అర్థమవుతుంది అన్నమాట. అస్తు ఓకే అండి. ఇందులో ఎవరికైనా సందేహాలను కూడా తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.